వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి, హోమోజీనియస్ మిక్చర్స్, హోమో అనగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సింగిల్ ఫేజ్ ఉంటుంది, కాల్డ్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. వాట్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్? యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, సింగిల్ ఫేజ్ ఉంటుంది. ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ అంటే కాపర్ సల్ఫేట్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి కాపర్ సల్ఫేట్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి సింగిల్ ఫేజ్ వస్తుంది. కాపర్ సల్ఫేట్ సాలిడ్ స్టేట్, వాటర్ లిక్విడ్ స్టేట్, ఫైనల్ గా డిజాల్వ్ అయిపోయి లిక్విడ్ స్టేట్ వస్తుంది, సింగిల్ ఫేజ్ వస్తుంది. ఈ రెండు కూడా మన కళ్ళకు కనబడుతున్నాయా? కనిపించడం లేదు. కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఆ సాలిడ్ నేచర్ కనిపించడం లేదు, కాబట్టి ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి హోమోజీనియస్ మిక్చర్స్ లో. సింగిల్ ఫేజ్ అంటాము, ఫైనల్ గా సింగిల్ ఫేజ్ అనేది వస్తుంది. యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి టాప్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, బాటమ్ పోర్షన్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి సింగిల్ ఫేజ్ వచ్చి ఇన్విజిబుల్ అయి ఉంటే హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీన్. ఎవ్రీడే సమ్మర్ సీజన్ లో బయటికి వెళ్ళామనుకోండి, ఆ హాట్ కోసం జ్యూసెస్ అనేటువంటి తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పాను. ఆరెంజ్ జ్యూస్ లో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఆ ఆరెంజ్ ఫ్రూట్ యొక్క పల్ప్ అనేది వేసి మిక్స్ చేసేసి ఫైనల్ గా లిక్విడ్ స్టేట్ వచ్చేస్తుంది. దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. వెనిగర్, అసిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్ కలిపితే వెనిగర్ అని చెబుతాము. ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్, హోమోజీనియస్ మిక్చర్. సోడా తీసుకుంటే లిక్విడ్ ఉంటుంది, వాటిలో CO2 అనేటువంటిది గ్యాస్ మిక్స్ చేస్తాము. సోడా ట్రీటెడ్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్, ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది. హోమోజీనిటీ ని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హోమోజీనిటీ. టెంపరేచర్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్టిర్రింగ్, షేకింగ్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ వన్ టెంపరేచర్. వాటర్ లో సాల్ట్ తీసుకొని వాటర్ పెట్టేసి హీట్ చేసామనుకోండి, ఈ హీటింగ్ కి ఫాస్ట్ గా డిజాల్వ్ అయిపోతుంది. హోమోజీనియస్ అనేటువంటిది ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? టెంపరేచర్ అనేటువంటిది హోమోజీనిటీని ఎన్హాన్స్ చేస్తుంది, ప్రెషర్ అనేటువంటిది హోమోజీనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. వీటికి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనుకోండి, కూల్ డ్రింక్ తీసుకొని మాజా కానీ అలాగే కోక్ కానీ ఇటువంటివి తీసుకుంటే మాజాలో CO2 గ్యాస్ ని డిప్ చేస్తారు ఫర్ బివరేజెస్ టేస్ట్ కోసం. ప్రెషర్ కూలింగ్ చేస్తే ఆ గ్యాస్ అనేటువంటివి బబుల్స్ అనేటువంటివి అంటే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్టిర్రింగ్ అండ్ షేకింగ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా చూడండి, సాల్ట్ ప్లస్ వాటర్ వేసి జస్ట్ స్టిర్ చేసామనుకోండి, అంటే బాగా షేకింగ్ చేస్తే స్టిర్ అయిపోయి హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా టెంపరేచర్, ప్రెషర్, స్టిర్రింగ్ ఇంక్రీజెస్, హోమోజీనిటీ ఇంక్రీజెస్. ఈ ఫ్యాక్టర్స్ అనేటువంటివి పైన టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్స్ ని 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాము. ఫైనల్ స్టేట్ అనేటువంటిది సాలిడ్ వస్తే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ అని, లిక్విడ్ వచ్చిందంటే లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని, గ్యాసెస్ స్టేట్ వస్తే గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ గా సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటే అల్లాయ్ తీసుకుంటాము. ఇక్కడ మెటల్ మెటల్ జరిగి కాపరు జింక్ జరిగి ఫైనల్ స్టేట్ సాలిడ్ వచ్చేస్తుంది. దీన్నే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటే సాల్ట్ గాని షుగర్ గాని వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి డిజాల్వ్ అయిపోయి లిక్విడ్ స్టేట్ వచ్చేస్తుంది. దీన్ని లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్స్ కి ఎయిర్ తీసుకొని, ఎయిర్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంటుంది. ఈ ఎయిర్ అనేటువంటిది నైట్రోజన్, ఆక్సిజన్, అదర్ కాంపౌండ్స్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ వంటి కాంపోజిషన్ లో ఉంటుంది. ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంటుంది. దీన్ని గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. వన్ బై వన్. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉండాలి, అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఉండి ఫైనల్ స్టేట్ అనేటువంటిది సాలిడ్ వస్తే దాన్ని సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. వీటికి ఎగ్జాంపుల్స్ గా అల్లాయ్స్ అని మనం తీసుకుంటాము. నైఫ్ అల్లాయ్ ఫార్మేషన్ లో ఉంటుంది. బ్రాస్, కాపరు ప్లస్ జింక్, దీన్ని బ్రాస్ అంటాం. బ్రాస్ తో నైఫ్ తయారు చేస్తాము. ఇలాగా డిఫరెంట్ స్టీల్ నైఫ్స్ ఉంటాయి, ఐరన్ ప్లస్ కార్బన్ నైఫ్స్ ఉంటాయి. ఈ నైఫ్ అనేటువంటిది మీరు సినిమాలో బాహుబలి మూవీ ప్రభాస్ గారు ఈ నైఫ్ అనేటువంటిది చేత పట్టుకొని ఉంటారు. ఇటువంటి నైఫ్ ని అల్లాయ్స్ అనే మెటల్స్ తో తయారు చేయబడుతుంది. ఎగ్జాంపుల్స్ గా అల్లాయ్స్, గ్లాస్, సిమెంట్, సిరామిక్, గ్లేజెస్ అనేటువంటివి సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. వన్ బై వన్. అల్లాయ్స్. అల్లాయ్ అనగా ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ లో అలియర్ అనగా టు కంబైన్ అని మీనింగ్. అల్లాయ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్. 2 or more మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేదాన్ని
అల్లాయ్ అని చెబుతాము. బ్రాస్ అంటే కాపరు ప్లస్ జింక్ మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేటువంటి దాన్ని బ్రాస్ అంటాము. ఐరన్ ప్లస్ కార్బన్ మిక్స్ చేస్తే వచ్చేదాన్ని స్టీల్ అని చెబుతాము. బ్రాస్ ని మనం నేషనల్ ఎంబ్లమ్ అయినటువంటి తయారు చేయడానికి యూజ్ చేస్తాము. స్టీల్ అనేటువంటిది టాటా స్టీల్ కోల్కతా హౌరా బ్రిడ్జి, ఫేమస్ హౌరా బ్రిడ్జి కోల్కతా టాటా స్టీల్ తో తయారు చేయబడింది. యునిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్యూర్ మెటల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, దాని యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది చెక్ చేసుకుంటే, అల్లాయ్ అనేటువంటి స్టీల్ తో చెక్ చేస్తే స్టీల్ కి మోర్ ఎన్హాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇండివిజువల్ ఐరన్ తో చెక్ చేసుకుంటే. సో దట్స్ వై మనం మెటల్ ని క్లబ్ చేస్తాం, దాని యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ గా నెంబర్ ఆఫ్ అల్లాయ్స్ ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారంటే, వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ స్టీల్ అన్నారు అనుకోండి, ఐరన్ ప్లస్ కార్బన్ అని చెప్పాలి. అలాగే పీటర్ యొక్క కాంబినేషన్ ఏముంటుంది అంటే టిన్, కాపరు, యాంటిమోని, బిస్మత్ అని చెప్పాలి. ఇలా కాంపిటేటివ్ టెస్ట్ లో అడుగుతారు కాబట్టి బ్రాస్, స్టీల్ అని ఎగ్జాంపుల్ తో వదిలేకోకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్. స్టీల్ అనేటువంటి వాటిని కార్బన్, ఐరన్ కి కార్బన్ పర్సెంటేజ్ 0.02%, 2.1% రేషియోలో మిక్సింగ్ చేస్తే స్టీల్ ఫామ్ అవుతుంది. దీని వలన స్టీల్ అనేటువంటిది స్ట్రెంత్, డ్యూరబిలిటీ పెరుగుతుంది. మన హౌస్ లో స్టీల్ గ్లాసెస్ చూస్తూ ఉంటాము. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఐరన్ కి క్రోమియం యాడ్ చేస్తే, క్రోమియం నికెల్ యాడ్ చేస్తే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెబుతాము. వీటిని కిచెన్ వేర్ లో సింక్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి ఇవి రస్టింగ్ అనేటువంటివి అంత ఈజీగా ఫామ్ అవ్వవు, వాటర్ పడుతూ ఉన్నా కూడా. బ్రాస్ అనేటువంటిది కాపర్ కి జింక్ యాడ్ చేస్తే బ్రాస్ అని చెబుతాము. బ్రాస్ తో మనకి అన్సెంట్ టైమ్ లో వాల్ క్లాత్ గానీ, కాయిన్స్ గానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో గానీ, ప్లంబింగ్ మెటీరియల్స్ లో బ్రాస్ ని యూజ్ చేస్తాము. బ్రోంజ్, కాపర్ కి టిన్ యాడ్ చేస్తే బ్రోంజ్ అని చెప్తాము. ఈ బ్రోంజ్ ద్వారా మెడల్ తయారు చేస్తాం. బ్రోంజ్ మెడల్ వచ్చింది అని చెబుతాం. స్పోర్ట్స్ లో ఆడే వాళ్ళు బ్రోంజ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్తారు. సో బ్రోంజ్ అంటే కాపరు, టిన్ కాంబినేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ పీటర్. పీటర్ ని టిన్ కి కాపరు, యాంటిమోని, బిస్మత్ స్మాల్ అమౌంట్ లో యాడ్ చేస్తే పీటర్ అనే అల్లాయ్ ఫామ్ అవుతుంది. వీటిని టేబుల్ వేర్ మెటీరియల్ అయినటువంటి వాటర్ మగ్ లాగా యూజ్ చేస్తాము. ఇది అన్సెంట్ టైమ్ లో రాజుల కాలంలో ఇటువంటి మగ్స్ అనేటువంటి యూజ్ చేసేవాళ్ళు. అల్యూమినియం అల్లాయ్స్. అల్యూమినియం కి కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేటువంటివి సమ్ కాంపోజిషన్ లో యాడ్ చేస్తే అల్యూమినియం అల్లాయ్స్ వస్తాయి. వీటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కారు వీల్స్ కి, ఏరోస్పేస్ లలో ప్యాకింగ్ చేసేటప్పుడు అల్యూమినియం ప్యాక్స్ అనేటువంటి ఫుడ్ ప్యాకింగ్ అనుకోండి, అల్యూమినియం లేయర్స్ వస్తాయి కదా, ఫుడ్ ప్యాకింగ్ చేస్తారు. ఇలా అల్యూమినియం అల్లాయ్స్ అనేటువంటివి యూజెస్ ఉన్నాయి. డురాలమిన్. డురాలమిన్ కి అల్యూమినియం కి కాపరు, మ్యాంగనీస్, మెగ్నీషియం యాడ్ చేస్తే డురాలమిన్ అంటాము. ఈ డురాలమిన్ ని ఎయిర్ క్రాఫ్ట్ కి, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కి యూజ్ చేస్తాము. ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ మెటీరియల్ అనేటువంటిది డురాలియం తో చేయబడి ఉంటుంది. ఇది వెరీ స్ట్రాంగ్, లైట్ వెయిట్ మెటీరియల్. నెక్స్ట్ వన్ సోల్డర్ మెటీరియల్. టిన్ కి లెడ్ యాడ్ చేస్తే సోల్డర్ అంటాము. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటే మదర్ బోర్డ్ గానీ, టీవీ బ్యాక్ సైడ్ గానీ, కంప్యూటర్ బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. అలాగే మొబైల్ ఫోన్ లో మదర్ బోర్డ్స్ ఉంటాయి. వాటిలో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వెల్డింగ్ చేయబడి ఉంటుంది. ఈ వెల్డింగ్ చేయడానికి యూజ్ చేసేదే సోల్డర్ తో తయారు చేసినటువంటి వైర్. నెక్స్ట్ వన్ గోల్డ్ అల్లాయ్. గోల్డ్ ఆర్నమెంట్స్, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి గోల్డ్ చైన్స్ గానీ, ఆర్నమెంట్స్ గానీ, ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ కాదు. ఈ ప్యూర్ గోల్డ్ 24 క్యారెక్టర్ గోల్డ్ కి సమ్ కాన్సంట్రేషన్ లో సిల్వర్, కాపర్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే వాటికి స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. జ్యువెలరీలలో, కాయిన్స్ లలో, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లలో యూజ్ చేస్తాము. కాయిన్స్ అంటే ఇక్కడ లక్ష్మీ కాయిన్స్ చూస్తూ ఉంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే మెడలో వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. నికెల్ అల్లాయ్. నికెల్ అల్లాయ్ అంటే నికెల్ కి ఐరన్, క్రోమియం, కాపర్ ను మిక్స్ చేస్తే నికెల్ అల్లాయ్ అని చెప్తారు. వీటికి హై టెంపరేచర్ ఉంటుంది. వీటి యొక్క అప్లికేషన్ కి యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కి యూజ్ చేస్తాము. ఇలా ఇన్కొనెల్. నికెల్ కి క్రోమియం, ఐరన్ యాడ్ చేస్తే ఇన్కొనెల్ అని చెబుతాము. ఈ ఇన్కొనెల్ అల్లాయ్ ని టర్బైన్స్ కోసం ప్రిపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. టైటానియం అల్లాయ్. టైటానియం కి అల్యూమినియం, వెనీడియం కంబైన్ చేస్తే టైటానియం అల్లాయ్ అవుతుంది. ఈ టైటానియం అల్లాయ్ ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్స్ కి తయారు చేయడానికి మెటీరియల్స్ గా యూజ్ చేస్తాము. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. కొరిజన్ అనేటువంటిది అంత ఈజీగా కాదు. మెడికల్ ఇంప్లాంటెన్స్ కోసం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి, ఏరోస్పేస్ కోసం యూజ్ చేస్తాము. టంగ్స్టన్ కార్బైడ్. టంగ్స్టన్ కి కార్బన్ మిక్స్ చేస్తే టంగ్స్టన్ కార్బైడ్ అవుతుంది. ఇవి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఉంటాయి. కటింగ్ టూల్స్ గా, మైనింగ్ ఎక్విప్మెంట్ గా, ఇండస్ట్రియల్ మిషనరీగా యూజ్ చేస్తాము. కటింగ్ టూల్స్ గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ డెంటల్ అమాల్గమ్. సిల్వర్ కి టిన్, కాపర్, మెర్క్యూరీ యాడ్ చేస్తే డెంటల్ అమాల్గమ్ అనే అల్లాయ్ అవుతుంది. వీటిని
డెంటల్ ఫిల్లింగ్స్ కి, డ్యూరబుల్ అండ్ యూజీ యూజ్ కోసం యూజ్ చేస్తాము. డెంటల్ అనేటువంటిది క్యావిటీ ఫామ్ అయినప్పుడు దాన్ని ఆ డెంటల్ క్యావిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అల్లాయ్స్. సెకండ్ ఎగ్జాంపుల్ గ్లాస్. గ్లాస్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్ హోమోజీనియస్ మిక్చర్. ఈ గ్లాస్ లో సిలికా, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ తో తయారవుతుంది. దీన్ని గ్లాస్ అని చెబుతాము. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సిరామిక్ గ్లేజెస్. సిరామిక్ గ్లేజెస్ అంటే మనకు పింగాణి పాత్రలు అని చెబుతాము. వీటిని పికిల్స్ ను స్టోర్ చేయడానికి, అలాగే చైనీస్ కంట్రీలో సూప్ తాగడానికి ఇటువంటి పింగాణి కప్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటినే సిరామిక్ గ్లేజెస్ అంటాము. ఇవి తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ కాంపోజిషన్ సిలికా, ఫ్లక్సెస్, సమ్ కలర్ కోసం పిగ్మెంట్స్ ని యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. ప్లెక్సీ గ్లాస్. గ్లాస్ అనే సిలికా, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. ఈ గ్లాస్ కి అక్రైలిక్ అనేటువంటి పాలిమర్ యాడ్ చేస్తే ప్లెక్సీ గ్లాస్ అవుతుంది. కార్పొరేట్ కంపెనీలలో ఈ ప్లెక్సీ గ్లాస్ ని ఇలా వాల్ కి పే చేస్తారు. ఈ ప్లెక్సీ గ్లాస్ అనేటువంటిది సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ లో బిటుమన్ తీసుకుంటాము. రోడ్లు తయారు చేసేటప్పుడు ఇటువంటి కోల్తారు ఇలా పిలుస్తూ ఉంటారు. వీటిలో వన్ టైప్ ఆఫ్ బిటుమన్. బిటుమన్ లో వచ్చేసి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫైనల్ గా సాలిడ్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. సిమెంట్ ని సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. సిలికా, కాల్షియం, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, జిప్సం కాంబినేషన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ సాలిడ్ హోమోజీనియస్. బ్రాంజ్ వచ్చేసి కాపరు, టిన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ సాలిడ్ వస్తుంది. సో ఫైనల్ గా సాలిడ్ వచ్చేసి సింగిల్ ఫేజ్ వస్తే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. గ్రానైట్ ని ఇది ఫైనల్ స్టేట్ సాలిడ్, కానీ ఇది హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ అంటే సింగిల్ ఫేజ్ ఉండడం మాత్రమే కాదు, యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి. యూనిఫామ్ కాంపోజిషన్ గ్రానైట్ లో ఉండదు. గ్రానైట్ లో ఉన్నటువంటి క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, మైక్ ఇది నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. కాబట్టి ఇది హెటరోజీనియస్ మిక్చర్ అవుతుంది. గ్రానైట్ అనేటువంటిది నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉండదు. కావున దీన్ని హెటరోజీనియస్ మిక్చర్ గా చెబుతాము. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ ద్వారా అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే స్ట్రెంత్, డక్టిలిటీ, కొరిజన్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అని అంటే వాటిని ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది కాంప్లెక్స్ ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే అంత ఈజీగా ప్రిపరేషన్ చేయలేము. మెటల్ కాంపోజిషన్ అనేటువంటిది అంత ఈజీ కాదు. హయ్యర్ టెంపరేచర్ యూజ్ చేసి చేయవలసి ఉంటుంది. అలాగే మిషనబిలిటీ అండ్ రీసైక్లింగ్. ఇప్పుడు మనం ఐరన్, కార్బన్ మిక్స్ చేసాం. వీటిని రీసైక్లింగ్ ప్రాసెస్ లో యూజ్ చేయాలి. మళ్ళీ అగైన్ సెకండ్ గా యూజ్ చేయాలి అంటే డిఫికల్టీ అవుతుంది ఈ పర్టికులర్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ ని. సెకండ్ వన్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్. లిక్విడ్ హోమోజీనియస్ ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ రావాలి. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉండాలి. అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ వస్తే వాటిని లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటారు, లేదా సొల్యూషన్స్ అని చెప్పవచ్చు. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి సోడా, జ్యూస్, బివరేజెస్ అనేటువంటివి ఎగ్జాంపుల్ గా తీసుకో. సోడా అంటే సోడాకి వాటర్ ప్లస్ CO2 గ్యాస్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్. జ్యూసెస్ తీసుకుంటే లెమన్ జ్యూస్ అయితే లెమన్ ప్లస్ వాటర్, ఈ ఫైనల్ స్టేట్ లిక్విడ్. సో లిక్విడ్ హోమోజీనియస్ అని చెబుతాం. సాల్ట్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్ మిక్స్ చేస్తే సాల్ట్ సొల్యూషన్ ఉంది, ఇది లిక్విడ్ స్టేట్ ఉంటుంది. లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఆల్కహాలిక్ డ్రింక్స్ గానీ కాక్టైల్స్ అనేటువంటివి చెబితే ఆల్కహాల్ అంటే వాటిలో ఇథనాల్ ప్లస్ వాటర్ ఉంటుంది. దీన్నే ఆల్కహాలిక్ గ్యాసోలిన్ ఆయిల్ మిక్చర్స్. గ్యాసోలిన్ అనగా హైడ్రోకార్బన్స్ అనేటువంటి మిక్చర్ తో ఉంటాయి. ఈ హైడ్రోకార్బన్ మిక్చర్స్ నే ఫైనల్ గా లిక్విడ్ స్టేట్ అవుతుంది. ఆయిల్ అనేటువంటిది పెట్రోల్, డీజిల్ అనేటువంటి వాటికి ఈ గ్యాసోలిన్ అండ్ ఆయిల్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్. లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి బ్లడ్ ప్లాస్మా, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తే ప్లాస్మా అనేటువంటిది వస్తుంది. ఈ ప్లాస్మా అనేటువంటిది లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఇది యూనిఫామ్ త్రూ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. బ్లడ్ ప్లాస్మా ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హోమోజీనియస్. వైన్ తీసుకుంటే వైన్ లో ఇథనాల్ ప్లస్ వాటర్ ఉంటుంది, కాల్డ్ యాజ్ ఏ వైన్ అని చెబుతాము. ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది. సర్ఫెక్స్ లిక్విడ్ తీసుకుంటే వీటిలో డిటర్జెంట్ ప్లస్ వాటర్ కాంబినేషన్ లో ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. వాటర్ తీసుకుంటే లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాం. సార్ వాటర్ అంటే ఓన్లీ లిక్విడే కదా అంటే వాటర్ లో H2O లిక్విడ్ ఉంటుంది, అలాగే O2 గ్యాస్ ఉంటుంది. ఈ టూ కాంబినేషన్స్ అనేటువంటి ఫైనల్ గా లిక్విడ్ స్టేట్. సో వాటర్ ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్. నోట్, మిల్క్ తీసుకుంటే మిల్క్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది, హోమోజీనియస్ అని చెప్పము. దీంట్లో మైక్రోస్కోపిక్ లెవెల్ లో చూస్తే ఫ్యాట్ అనేటువంటిది సాలిడ్ ఉంది, వాటర్ అనేటువంటిది మిల్క్ ఉంటుంది. ఇలా సాలిడ్, లిక్విడ్ అనే సబ్స్టెన్సెస్ రెండు ఉంటాయి. మన పాలని కాచినప్పుడు దానిపైన మీగడ వస్తుంది. ఆ మీగడ ఏంటి? ఫ్యాట్, సాలిడ్ మెటీరియల్. కాబట్టి మిల్క్ అనేటువంటిది హోమో కాదు, దీన్ని హెటరోజీనియస్ మిక్చర్ అని చెబుతాము.
గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్. గ్యాసియస్ స్టేట్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ గా రావాలి. హోమో అంటే సింగిల్ ఫేజ్ ఉంటుంది, యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ ఉండి యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి ఫైనల్ స్టేట్ గ్యాసియస్ వస్తే దాన్ని గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్ గా అట్మాస్ఫిరిక్ ఎయిర్ లో నైట్రోజన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది, ఆక్సిజన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది, ఆర్గాన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ ని గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాము. ఫైనల్ స్టేట్ వచ్చేసి గ్యాస్. హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్చర్ రాకెట్ ఫ్యూయల్ లో యూజ్ చేస్తాం వీటిని. హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ అనేటువంటిది కంబైన్డ్ జరిగి మనకి ఫైనల్ స్టేట్ గ్యాస్ వస్తుంది. దీన్నే గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అంటాము. రాకెట్ ఫ్యూయల్ ట్రీటెడ్ యాజ్ ఏ హోమోజీనియస్ గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్. నేచురల్ గ్యాస్ లో మీథేన్ 90% ఉంటుంది, ఈథేన్ 7% ఉంటుంది, ప్రొపేన్ 3% ఉంటుంది. ఫైనల్ స్టేట్ ఈ ఎల్పిజి గ్యాస్ ని బర్న్ చేస్తే ఫైనల్ గా గ్యాస్ వస్తుంది. గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఎయిర్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, నేచురల్ గ్యాస్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, ఎల్పిజి గ్యాస్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, హీలియం ఆక్సిజన్ రాకెట్ ఫ్యూయల్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్. అనెస్థీసియా ఇవ్వడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ నైట్రస్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫైనల్ స్టేట్ గ్యాస్ వస్తుంది. గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాము. ఇది వచ్చేసి 50-50% లో ఉంటుంది. ఫాగ్ వచ్చేసి హెట్రోజీనియస్ కాంబినేషన్ అని చెప్పి గ్యాస్ లో వాటర్ డ్రాప్లెట్స్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఇలా 2 phases అనేటువంటి ఉంటాయి కాబట్టి దీన్ని హెటిరో అని చెబుతాము. ఫాగ్ ట్రీటెడ్ యాజ్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్. సో ఇప్పటి వరకు మిక్చర్స్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్, హోమోజీనియస్ మిక్చర్ లో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని డిస్టింగ్విష్ చేశాము. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.